వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒకరు మీ గురించి అదే పనిగా మాట్లాడుతున్నారంట. ఎవరు వాళ్ళు, మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజల్స్, ఎస్, ఒక పర్సన్ అండి, యంగ్ పర్సన్ మీ లైఫ్లో ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారంట. బట్ మేము మీకు అంటే ఎవరేంటి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది పూర్తి అవేర్నెస్ ఉందండి. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి కుదరట్లేదు, మిమ్మల్ని విలువ తగ్గించడానికి కుదరట్లేదు అనేసి డిస్కస్ చేస్తున్నారంట ఒక ఇద్దరు పర్సన్స్. మీ పేరు ఎలా తీయాలి, మీ పరువు ఎలా తీయాలి, దేంట్లోకైనా ఎలా ఎలా లాగాలి అని చెప్పి అనుకుంటున్నారంట. వాళ్ళు అంటే జెలస్ పీపుల్స్ అండి, మీరంటే పడని వాళ్ళు. వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు. మీరంటే హై ప్రీస్ట్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో వాళ్ళు మనీ పరంగా మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని చూస్తున్నారండి. మనీ పరంగా ట్రై చేశారు, మీ ఫ్యామిలీ గొడవలు పెడదామని ట్రై చేశారు, కానీ అవకాశం లేదు. న్యూ బిగినింగ్, ప్రజెంట్ మళ్ళీ న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంట, అవకాశం కోసం చూస్తున్నారంట. మీతో మాట్లాడడానికి, డైరెక్ట్గా మాట్లాడడానికి అవకాశం కోసం చూస్తున్నారంట. అదే ప్లాన్ చేస్తున్నారండి ఒక పర్సన్, గిఫ్ట్స్ పట్టుకొని. బట్ మీకంటే చాలా పెద్దవారండి. ఒక అవకాశం కోసం చూస్తున్నారు. అది అవకాశం ఏంటంటే ప్రపోజల్, ఎమోషనల్ ఆఫరే, కానీ తగలబెట్టడానికి. అంటే పాజిటివ్ వైబ్స్ లేవండి, వాళ్ళు అనుకున్నది జరగట్లేదు. సో వాళ్ళు కూడా చేయట్లేదు. మీరు 3 పర్సన్స్ అండి. అండ్ వాళ్ళకి ఏంటి అంటే ఎమోషనల్ ఆఫర్ కాదు, ఒక జలస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ప్లాన్స్ చేస్తున్నారంట, మాట్లాడుకుంటున్నారంట. 24/7 వాళ్ళ పనులు కూడా ఆపేసుకొని మిమ్మల్ని మీ పరువు ఎలా తీయాలి అని ఆలోచిస్తున్నారంట. కానీ వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని కుట్రలు వేసినా ఏమీ పనిచేయట్లేదు. మీరు డే బై డే ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారండి, లాయల్లో ఉన్నారు ప్రజెంట్ మీరు. వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడే ధైర్యం కూడా వాళ్ళకి లేదు, మీ ముందు నించోడానికి కూడా భయపడుతున్నారు వాళ్ళు. మీరు అంటే మీరు అలా పులిలా కనిపిస్తున్నారు వాళ్ళకి. బట్ మీరంటే చాలా ఇన్నోసెంట్, చాలా లవింగ్ అండ్ చాలా కేరింగ్. మాట్లాడడం కూడా చాలా నెమ్మదిగా మాట్లాడతారు. బట్ నిజం ముందు అబద్ధం నిలబడ్డు కదా. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు మంచి పనులు చేయట్లేదు కాబట్టి మీ ముందు మీ ముఖం చూసి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. మిమ్మల్ని ఎలా అన్నా బాధ పెట్టాలి, ఎలాగైనా సరే మీ పేరు తీయాలి. మీకు ఏదైతే పేరుందో మీ కాలేజ్లో, స్కూల్లో, మొత్తం అందరి దగ్గర కూడా మీ విలువ తీయాలి అని ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు చూడండి మొత్తం ఎలా ఉందంటే, వాళ్ళ ఎనర్జీ మొత్తం చూడండి. మీ ఎనర్జీ ఇదే వాళ్ళ బాధ. చూడండి వాళ్ళ వెనకాల ఏం లేదు, ఎడారి. ఒకరైతే ఎండిపోయారు జీవితంలో, ఇంకొకరు అయితే గాల్లోనే ప్లాన్లు వేస్తున్నారు, రియాలిటీలో లేరు. ఇంకొకరి పని మీ జోలికి వచ్చినందుకు తలకిందులు అయిపోయింది వాళ్ళ పని. మీరు హీలింగ్లో ఉన్నారు ప్రజెంట్, సన్ లాగా ఉన్నారు, ఇంకా బ్రైట్గా ఉన్నారు. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ హీలింగ్ చేస్తున్నారు, సోర్స్తో మాట్లాడుతున్నారు, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు, చాలా హ్యాపీగా, చాలా జాయ్గా ఉన్నారు. 333 సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు మీరు. అండ్ మీరు మీ సోలే కాకుండా, మీ ఫ్యామిలీయే కాకుండా చుట్టుపక్కల కూడా మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు. సో అది చూసి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, మీటింగ్స్ మీద మీటింగ్స్. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా మిమ్మల్ని తలపెట్టుకుని కూర్చునేలా చేయాలి అని ఆలోచిస్తున్నారంట. ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళకి అవకాశం కనిపించట్లేదు. హ్యాపీగా, జాలీగా మీరు చేస్తున్న పనులను ఎలా ఆపాలి అని ఒకదాని మీద ఒకటి ప్లాన్స్ చేస్తున్నారు వాళ్ళు. టైం కోసం చూస్తున్నారంటండి. ఏదైనా అవకాశం దొరికితే వెంటనే మీతో మాట్లాడి ఏదో ఒక మాట అనిపించో, లేదా ఏదో ఒక మాట అనో మిమ్మల్ని బాధపడేలా చేయాలి అని చూస్తున్నారంట. బట్ డివైన్ దానికి అసలు పర్మిషనే ఇవ్వట్లేదండి, ఏ రకంగా కూడా పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు. మిమ్మల్ని జారిపోయారు వాళ్ళే, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలని చెప్పి వాళ్ళ ముందుకెళ్ళి బోర్లా పడ్డారండి. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి ఏదో విషయంలో స్టక్ అయిపోయేలా చేసి మీకున్న పేరు, మీకున్న స్టార్, మీకు ఏదైతే వాల్యూస్, ఎథిక్స్ ఉన్నాయో వాటిని తలకిందులుగా చేయాలని అనుకుంటున్నారంట. బట్ వాళ్ళు అనుకున్న కూడా జరగట్లేదు. 4th పర్సన్
వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకుంది ఏది కూడా మీ లైఫ్లో క్రియేట్ చేయట్లేదు, చేయడానికి అవ్వట్లేదు, డివైన్ అలో చేయట్లేదు. వాళ్ళు చూసి కూడా వేస్ట్ అండి. చాలామంది ఎక్కువగా ట్రావెల్ చేసే జాబ్సే చేస్తున్నారండి, గాల్లో తేలుతున్నారు అంతే. గాల్లో చేస్తున్నారు అంటే వాళ్ళు నెగిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు మీ చుట్టూ జెలస్తో, మీ గురించి బ్యాడ్గా చెప్పడం, మీ గురించి లేనిది క్రియేట్ చేయడం. ఆ విధంగా ఏంజల్స్ మీకు మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు, మీ సోల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు, మీ లైఫ్ పాత్ని మీరు సాధించాలి అని మీ డివైన్ మీ తలరాతలో రాసింది, మీ గిఫ్ట్స్ని మీకు రాకుండా చేయాలని చూస్తున్నందుకు స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి, చాలా స్ట్రాంగ్గా. ఈసారి అవకాశంగా తీసుకొని ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా సరే వాళ్ళ పని అయిపోతుందండి. ఇంకా మిమ్మల్ని ఆపాలి అని చూస్తున్నారండి, మీరు చేస్తున్న పనిని, మీరు చేస్తున్న జాబ్ని ఆపాలి అని చూస్తున్నారంట. దానికి స్ట్రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చారండి. కన్ఫర్మేషన్. మీరు చేస్తున్న పనిని ఆల్రెడీ జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి జాబ్స్ రాకుండా చేస్తున్నారండి, జాబ్లో ఉన్న వాళ్ళకి జాబ్ పోయేలా చేస్తున్నారు. కానీ అవి ఉడకట్లేదు, ఎందుకంటే ఏది కూడా ఏంజిల్ అలో చేయట్లేదు. వాళ్ళు అదే పని మీదకు ఉన్నారు, మనీ రొటేషన్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఎవరికైనా డబ్బులు ఇచ్చైనా సరే మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారండి. బట్ వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదండి క్రియేట్ చేయడానికి, మీ లైఫ్లో క్రియేట్ చేయడానికి ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీరు సొంత ఇల్లు కట్టుకుంటారు, ల్యాండ్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి, మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తుందండి. మీ గురించి మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు మీకు తెలుసు, చుట్టాలు, వాళ్ళు తెలిసిన వాళ్ళు. అండ్ ఈ విషయంలో ఏంటి అంటే దానికంటే ముందు మీకు మ్యారేజ్ అయినా లేదంటే సెటిల్మెంట్, ఇల్లు కట్టుకొని ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నా వాళ్ళకి అవకాశాలు దొరకవేమో అని వాళ్ళు ఇప్పుడే బాధ పెట్టాలని చూస్తున్నారండి. మీ ఏదైతే మీ స్టెబిలిటీ, మీ పేరు ఉందో అందరిలో పరువు తీసేసి తలదించుకొని వెళ్ళేలా చేయాలి అని చూస్తున్నారు, మిమ్మల్ని బాధ పెట్టాలి, లైఫ్ మీద హోప్ లేకుండా చేయాలి అని చూస్తున్నారండి. చూడండి రెండు ఎనర్జీస్కి ఎంత డిఫరెన్స్ ఉందో. 5, 6 ఇలా ఒకప్పుడు వాళ్ళని నమ్మి ఈ విధంగా ఉన్న మీరు ప్రజెంట్ ఈ విధంగా ఉన్నారండి. ఇది మీరు క్రియేట్ చేసుకున్నారు. తిరిగి మిమ్మల్ని స్టేజ్కి తీసుకురావాలి, వెనక్కి తీసుకురావాలని వాళ్ళు ట్రై చేస్తున్నారండి. చూడండి దీనికి ఇలా ఏదో లేదు అన్నట్టు ఉండడానికి, ఇంత జాలీగా ఉండడానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీ లైఫ్లో. విక్టరీ అండి, ఒక రకంగా మీరు విక్టరీ సాధించారనే చెప్పాలి. వాళ్ళు ఎవరు కూడా మేము గురించి ఏమీ చేయలేరండి, మీ విషయంలో ఏమీ చేయలేరు, మిమ్మల్ని బాధ పెట్టలేరు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్, ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి ఏంజల్స్. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.